శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో నేడు మనం 30వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అదృశ్యం అవడంతో గోపకాంతలందరూ కూడా వారి యొక్క పరితాపాన్ని తెలియజేస్తున్నారు. వివిధ రకాలుగా అన్వేషణ సాగించారు. ఆ తర్వాత కనిపించినటువంటి స్వామివారి యొక్క పాదముద్రల ఆధారంగా ఎటు వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు, ఏం చేశారు అనేటువంటి అన్ని వివరాలు కూడా కూలంకషంగా వివరంగా వారు గోపికలు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటూ అనేక రకాలుగా పరితాపం చెందుతున్నారు. ఆ గోపకాంత ఎంత అదృష్టవంతురాలో కదా స్వామితో. మనమందరం ఈ విధంగా వియోగంలో ఉన్నా కూడా ఆమె రహస్యంగా స్వామితో క్రీడిస్తున్నది, విహరిస్తున్నది అంటూ ఆమె యొక్క భాగ్యాన్ని ప్రశంసించారు. అయితే అలా వెళ్ళినటువంటి రాధాదేవి యొక్క భాగ్యం ఏ విధంగా ఉన్నది, ఆ తర్వాత స్వామి ఆకాంతను కూడా ఎలా వదిలిపెట్టారు, విడిచిపెట్టారు, అదృశ్యమయ్యారు అనేటువంటిది తర్వాత వచ్చేటువంటి శ్లోకాలలో వివరించారు వ్యాసుల వారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి రోజున ప్రవచనంలో మనం రాధాదేవి యొక్క వివరాలు మనం చెప్పుకున్నాం. ఆ పదానికి ఉన్నటువంటి అర్థం కూడా మనం చెప్పుకున్నాం. రాధ్ అనేటువంటి ధాతువు, రాధ్ వృద్ధౌ అనేటువంటి ధాతువు మించి వచ్చినటువంటి పదం. వృద్ధి నొందినది, సిద్ధించున్నది. ఏం సిద్ధించాలి, ఏం సిద్ధింపజేస్తుంది ఈవిడ అంటే భక్తులందరిలో ఉండేటువంటి భక్తి భావాన్ని సిద్ధింపజేసి మోక్షానికి దారి తీసేటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో ఆవిడే రాధాదేవి. ఇంకా చెప్పాలంటే గోపకాంతలందరిలో కూడా ప్రవేశించి వారిలో భక్తిని కలిగించినటువంటిది కూడా రాధాదేవి అని చెప్పి కొన్ని పురాణాలు చెప్తూ ఉంటాయి. అయితే అట్లాంటి రాధాదేవి శ్రీకృష్ణుడితో పాటుగా ఏకాంతంగా ఆవిడ ఏ విధంగా విహరిస్తున్నది అనేటువంటి గోపకాంతలు ఇక్కడ వర్ణిస్తున్నారు. 30 శ్లోకాల వరకు ఈ అధ్యాయంలో మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. తస్యా అమూని నక్షోభం కుర్వంత్యుచ్చై పదాని యత్ ఏకాపహృత్య గోపీనాం ప్రహో భుంక్తేచ్యుతాధరం. తస్యా అమూని నక్షోభం, తస్యాహ అమూని పదాలు, ఆమె యొక్క ఈ పదాలు చూసారా, ఈ పాదాల గుర్తులు చూస్తుంటే మన మనస్సుల్లో క్షోభం నహ, చిత్తక్షోభం. చిత్తము అంటే బుద్ధి. మన బుద్ధిలో, మన హృదయాలలో క్షోభ కలుగుతున్నది. కల్లోలం అయిపోతుంది హృదయం, అలజడి కలుగుతుంది హృదయాల్లో. ఎందుకంటే మనమందరినీ కాదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గోపికతో విహరిస్తున్నాడు. య ఏకా అపహృత్య గోపీనాం రహో భుంక్తే అచ్యుతాధరం. అచ్యుతుని యొక్క అధరామృతాలని ఏకాంతంగా రహస్యంగా గోపీనాం అపహృత్య, ఇతర గోపికలందరినీ వదిలిపెట్టేసి ఆవిడ ఒక్కతే ఆస్వాదిస్తున్నారు అంటూ వీళ్ళందరూ కూడా అసూయ పడుతున్నారు, బాధపడుతున్నారు. అంతేకాకుండా ఇంకో గోపిక స్వామి వారి యొక్క పాదాలను చూస్తూ ఇక్కడ చూడండి అంటూ గోపిక మిగతా వాళ్ళకి చూపిస్తున్నది. నలక్ష్యంతే పదాన్యత్ర తస్యా నూనం తృణాంకురైః విద్యత్ సుజాతాంఘ్రితలాం మున్నిన్యే ప్రియసీం ప్రియః. నలక్ష్యంతే పదాని అత్ర, అత్ర అంటే ఇక్కడ అత్ర పదాని నలక్ష్యంతే, ఆ పదాలు కనిపించట్లా.
ఆ స్త్రీ యొక్క పాదాల యొక్క చిహ్నాలు కనిపించట్లా. ఎవరివి అంటే తస్యా, ఆమె పాద చిహ్నాలు కనిపించట్లా. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా గడ్డి ఉన్నది. ఎట్లాంటి గడ్డి? గుచ్చుకునేటువంటి, మనకి దర్భలు అంటారు. దర్భలు ఎడ్జెస్ చాలా గుచ్చుకుంటూ ఉంటాయి. తృణ అంకురై నూనం తృణాంకురై భిద్యత్. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆ పదునైనటువంటి గడ్డి యొక్క మొనలు ఇవి గుచ్చుకోవటం వలన ఇవి గుచ్చుకుంటాయి, ఆమె పాదాలకి నొప్పి చేస్తాయి, హాని కలిగిస్తాయి, బాధ కలుగుతుంది అని చెప్పే ఉద్దేశంతో స్వామి బహుశా ఇక్కడ ఆమెను ఎత్తుకుని ఉంటాడు, పరమాత్మను ఎత్తుకుని ఉంటాడు. నూనం ఖచ్చితంగా అదే జరుగుతుంది. అందుకే ఆమె పాదాల గుర్తు లేవు. బిభ్రత్ సుజాత అంఘ్రితలా మున్నిన్యే ప్రేయసీం ప్రియ. ప్రియుడు, ప్రియ అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. ప్రేయసీం అంఘ్రితలా మున్నిన్యే, ఆమె పాదాలని అలా పైకి ఎత్తి కింద పెట్టకుండా, గడ్డిలో కూడా పెట్టకుండా అలా ఎత్తుకుని వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ సంకేతం అవుతున్నాయి. చూసారా చూసారా అంటూ ఒక చెలికత్తె, ఒక గోపిక ఇతర గోపికలకి చూపిస్తున్నారు. ఇంకో గోపిక ఆవేశంగా పిలిచింది, ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అంటూ పిలిచి, ఇమాన్యధిక మగ్నాని పదాని వహతో వధూ. ఇక్కడ ఎత్తుకున్నటువంటి గుర్తులు కనిపిస్తున్నాయి. తప్పకుండా ఆ స్త్రీని ఎత్తుకున్నటువంటి గుర్తులు కనిపిస్తున్నాయి. ఏమిటి అట్లా, ఎలా గుర్తుపట్టిందంటే అధిక మగ్నాని పదాని, శ్రీకృష్ణుని యొక్క పాదాలు మామూలు కంటే కూడా ఇక్కడ అధికంగా, ఎక్కువగా లోపల భూమిలో దిగబడినట్టుగా కనిపిస్తున్నాయి స్పష్టంగా. అధిక మగ్నాని, మగ్నము అంటే లోపలికి అలా దిగబట్టం. కృష్ణుని పాదాలు గుర్తులు కనిపిస్తున్నాయి. ఆ పాదాల గుర్తుల్లో ఏమున్నాయో నిన్న మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ పాదాల గుర్తులు చూస్తుంటే తప్పకుండా ఆమెను కృష్ణుడు ఎత్తుకుని తీసుకువెళ్ళినట్టున్నాడుగా. గోప్య పశ్యత, గోప్య, ఓ గోపికలారా, పశ్యత పశ్యత, చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి, కృష్ణస్య భారాక్రాంతస్య కామినః. కృష్ణుని యొక్క భారం, ఆ భారానికి తగ్గట్టుగా ఆ నేలలో దిగబడినటువంటి ఆయన యొక్క పాదాల యొక్క నిమగ్నమైనటువంటి ఆ గుర్తులు స్పష్టంగా చెప్తున్నాయి. ప్రియురాలని ఆయన ఎత్తుకుని నడిచాడు ఇక్కడ అనేటువంటి సంకేతం. ఎంత ఇన్వెస్టిగేషన్ చూడండి వాళ్ళు, ఏ విధంగా రీసెర్చ్ చేస్తే వాళ్ళకి ఈ విధమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఎందుకంటే స్వామిని ఆత్మలో భావనగా కలిగినటువంటి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. అత్రావరోపిత కాంత పుష్పహేతోర్మహాత్మన అత్ర ప్రసూనావచయ ప్రియార్థే ప్రేయసాకృతః ప్రపదాక్రమణే ఏతే పశ్యతా సకలే పదే. పశ్యత పశ్యత సకలే పదే, ఇక్కడ సకలే కాదండి, అసకలే పదే అనేటువంటిది అకారం అనేటువంటిది మధ్యలో చేరుతుంది. పశ్యత ఆసకలే పదే. స్వామివారి యొక్క పాదాలు ఇక్కడ స్పష్టంగా లేవు, అంటే పూర్తిగా లేవు, సగమే ఉన్నాయి. నిజమే. పైగా అక్కడ ఎత్తుకున్నటువంటి స్వామి ఇక్కడ దాకా నడిచొచ్చారు, ఇదిగో ఇక్కడ దించినట్టుగా గుర్తులు కనిపిస్తున్నాయి. అత్ర అవరోపిత కాంత, ఆ కాంత ఆ రాధాదేవి బహుశా అక్కడి నుంచి ఎత్తుకోబడి ఇక్కడ దించినట్టుగా గుర్తులున్నాయి. అవరోపిత, ఆరోహణం అంటే ఎక్కడం, అవరోపిత అంటే దింపడం. అత్ర అవరోపిత కాంత, దేనికోసం దింపాడయ్యా అంటే అక్కడ ఓ పని చేయాలి. ఏమిటా పని? అక్కడ పుష్పాలు కోసి ఆవిడికి ఇవ్వాలి. చక్కగా ఉన్నటువంటి పుష్పాలు కనిపిస్తున్నాయి అక్కడ. వికసించినటువంటి ఆ పుష్పాలను అందుకుని స్వామి ఇగో ప్రియురాలికి ఆ కొప్పులో ముడవాలి. పుష్పహేతోర్మహాత్మన, హేతు అంటే కారణం, పుష్పహేతోహ మహాత్మ. శ్రీకృష్ణుడు ఈ పుష్పాలు కోయాలనేటువంటి నెపంతో, ఆ కారణంతో ఇక్కడ ఆ కాంతిని కిందికి దింపాడు. చూడండి, మీరందరూ చూడండి. ఎందుకంటే అత్ర ప్రసూనావచయ ప్రియార్థే ప్రేయసాకృతః, ప్రియార్థే ప్రేయసాకృతః, ప్రియురాలికి ఇవ్వడం కోసం అని చెప్పేసి ప్రియుడు చేసినటువంటి పని ఏమిటి అంటే అత్ర ప్రసూనా అవచయ. అవచయం అంటే కోయడం. ఏం కోసాడే అంటే అక్కడ ఇక వికసించినటువంటి ఆ పుష్పాలు ఏవైతే ఉంటాయో ఆ పుష్పాలని కోయటం అనేటువంటి సంకేతం ఇక్కడ కనిపిస్తున్నది. ఎందుకంటే స్వామి మునివేళ్ల మీద నుంచి ఆ పాదం ముందు ఉన్నటువంటి పూర్తిగా అడుగు పడకుండా కాస్త మునివేళ్ల మీద లేచి నుంచుని ఆ చెట్టు కొమ్మని అందుకుని పుష్పాలు కోసినటువంటి సంకేతం ఇక్కడే కనిపిస్తున్నది. ప్రపదాక్రమణే ఏతే, ప్రపదాక్రమణే ఏతే,
ప్రపదాక్రమణము, ప్రపద అనే పదానికి అర్థం ఇక్కడ మునివేళ్లు అని. ఆ మునివేళ్ల మీద నుంచుని ఇలా నుంచుని ఆక్రమణి ఏతే పశ్యత పశ్యత, చూడండి చూడండి గోపికలారా, అసకలే పదే పశ్యత, ఎట్లా ఉన్నాయి ఆ పాదాలు, పూర్తిగా పడ్డాయా, అడుగు పూర్తిగా పడ్డా, సొగమే గుర్తుపడినటువంటి ఆ మునివేళ్ల మీద లేచి నుంచుని ఆ కొమ్మను అందుకున్నటువంటి సంకేతం ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని పుష్పాలు అక్కడ పడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ పుష్పాలు కోసారు వీళ్ళిద్దరు. ఎంత దొరికిపోయారు పాపం రాధాకృష్ణ ఇద్దరు కూడా. అలాగే ఇక్కడ ఏం చేశారు చూడండి అమ్మా అంటూ ఇంకో గోపిక మిగతా గోపికలు చూపిస్తుంది. ఇక్కడ వాళ్ళిద్దరు కూర్చున్న గుర్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నిన్న పోతనామాచుడు ఒకే శ్లోకంలో పెట్టాడు. ఇక్కడ భిన్నమైనటువంటి శ్లోకాలలో వ్యాసులు వారు ఒక్కొక్కటి వివరించారు. నిన్న పోతనామాచుడు రాసినటువంటి ఆ శ్లోకాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అన్ని ఒకే శ్లోకంలో వచ్చేసాయి. కేశ ప్రసాదనం త్వత్ర కామిన్యా కామినా కృతం తాని చూడయతా కాంతాముపవిష్టమిహ ధ్రువం. ధ్రువం అంటే తప్పకుండా ఇక్కడ, ఉపవిష్టమిహ ఇహ ఉపవిష్ట, ఇక్కడే కూర్చున్నారు వాళ్ళిద్దరు. దీంట్లో సందేహమే లేదు, తప్పకుండా ఇక్కడే కూర్చుంటారు. ఎందుకంటే ఇక్కడ బహుశా వాళ్ళిద్దరు కూర్చుని తిరిగి కేశ ప్రసాదనం తు అత్ర కామిన్యా, ఆ ప్రియుడు ప్రేయసి యొక్క శిరస్సుని కేశ ప్రసాదనం చేసినటువంటి సంకేతాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ కోసినటువంటి పూలు కొప్పులో ముడవాలి, ఆ కేశ ప్రసాదనం చేసి చక్కగా అవసరమైతే జడ వేసి మరి ఆ కొప్పులో పుష్పాలని అలంకరించినట్టుగా గుర్తులు ఇక్కడ కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు. తాని చూడయతా కాంత ఉపవిష్టమిహ ధ్రువం. పైగా ఆ కాంతని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మరి ఆ చెదిరి ఉన్నటువంటి ఆ కేశాలని సవరించి కొప్పులో పూలను అలంకరించాడు అనేటువంటిది నిశ్చయంగా మనకి స్పష్టంగా కనిపిస్తున్నది ఇక్కడ చూడండి అని చెప్పి. ఇంత కనిపిస్తే అంత ఊహించుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ అక్కడ నిజంగానే స్పష్టంగా దొరికిపోయాడు పాపం కృష్ణుడు వీళ్ళందరికీ కూడా. రేమే తయా చాత్మరత ఆత్మా రామోప్యఖండిత కామినాం దర్శయన్ దైన్యం స్త్రీణాం చైవ దురాత్మత. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఈ విధంగా అనుకుంటూ వ్యాసుల వారు మధ్యలో గుర్తు చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుని యొక్క, పరమాత్ముని యొక్క ఆత్మతత్వాన్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. స్త్రీలందరూ ఈ విధంగా విహరిస్తున్నారు, స్త్రీతో రాధాదేవితో ఈ విధంగా చేసినా కూడా ఎలా ఉన్నారు స్వామి అనేటువంటిది సంకేతంగా అప్పుడప్పుడు మనకు అందిస్తూ ఉంటారు. ఎందుకంటే సామాన్య జనులు అనేటువంటి వాళ్ళు మూర్ఖంగా ఆలోచిస్తూ ఏమనుకుంటారో, ఏ భావనలు అనుకుంటారో అనుకుని ఒక్కోసారి మన యొక్క భావనని పరీక్షిత్తు మహారాజు కూడా ప్రశ్న రూపంలో సుఖయోగేంద్రుల వారిని అడుగుతూ ఉంటాడు. సుఖయోగేంద్రుల వారు కాస్త గట్టిగానే ఆయనకి చెప్పవలసినటువంటి, ఎందుకంటే శిష్యుడిగా భావించి చెప్తున్నారు అంత అద్భుతంగా. ఏమిటయ్యా నువ్వు అడగాల్సిన ప్రశ్నేనా ఇది అంటే, ఆయన అడగాల్సిన ప్రశ్న కాదు, మనకొచ్చే సందేహాన్ని నివృత్తి చేస్తున్నారని అర్థం. అట్లా పరీక్షిత్తు కూడా మనకొచ్చే ప్రశ్నలు అంతా విని కూడా 33 అధ్యాయాల్లో రాసక్రీడ, మహారాసక్రీడ అంతా కూడా విన్న తర్వాత కూడా పరీక్షిత్తు అదే సందేహం అడుగుతాడు. మనకొచ్చే సందేహమే. దేనికోసం అంటే మనకి తెలియచెప్పడం కోసం, అంతే. అందువల్ల ఇక్కడ కూడా ఈ శ్లోకం కూడా అలాంటి శ్లోకమే. ఎట్లాంటి శ్రీకృష్ణుడు ఈ విధంగా విహరిస్తున్నాడు అనేటువంటి శ్లోకంలో విహరిస్తూ రేమే తయా చాత్మరత ఆత్మా రామోప్యఖండిత అంటూ వర్ణిస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఎట్లాంటి వాడు అంటే ఆత్మరత ఆత్మారాముడైనటువంటి వాడు, తన ఆత్మలోనే రమించేటువంటి స్వామి. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఎవరి యొక్క సంతోషము ఆయన సంతోషం కాదు, వాళ్ళ కోసం ఏదో చేస్తున్నాడు. మన కోసం మానవ అవతారంలో వచ్చాడు, ఇక్కడ అవతరించింది మన కోసం. వాళ్ళ ఆనందం కోసం ఏదైతే చేస్తున్నాడో అది చేస్తున్నాడు. కానీ అంటనట్టు ఈయనకేమన్నా అంటిందా, ఈయనకేమన్నా వికారాలు కలిగాయంటే ఏ వికారాలు చెప్పామే. వేయించినటువంటి విత్తనం నుంచి మొక్క రాదు. అట్లాంటిది అలా ఉంది ఆయన ఆత్మ, పరమాత్ముడు. కానీ ఆయన తలుచుకుంటే వస్తుంది మరి. ఆ వేయించినటువంటి కాచినటువంటి బాగా ఎండబెట్టేసి మొత్తం అంతా అగ్నిలో కాల్చినటువంటి విత్తనం నుంచి కూడా మొలక పుట్టించగలిగినటువంటి వాడు ఆయన. కానీ ఎట్లా ఉంటున్నాడంటే ఎటువంటి వికారము లేకుండా ఉన్నాడు. ఈ విధంగా రేమే అంటే రమించుట అని అర్థం. రేమే అంటే ఈ విధంగా రమిస్తున్నాడు. ఎట్లా రమిస్తున్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే కేవలం
భౌతికమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ చూపేటువంటి స్త్రీల యొక్క కోరిక తీర్చడానికా అన్నట్టుగా రమిస్తున్నాడు అంతే. పోనీ ఈయనకేమన్నా వికారం ఉందా? ఏ వికారం? ఎందుకంటే ఆత్మారామ అపి, ఆయన ఆత్మారాముడు, ఆత్మలోనే సుఖించేటువంటి వాడు. రామ అనే శబ్దానికి రమయతి ఇది రామ, రమించేటువంటి వాడు. పూర్ణకాముడు, ఆయనకేమన్నా తీరని కోరిక ఉందా అంటే అఖండిత. అఖండిత పూర్ణకాముడు, ఆయనకి సమస్తమైనటువంటి కోరికలు తీరినటువంటి వాడు. ఆయనకు అసలు ఏ కోరిక లేదు. ఏదైనా కోరిక ఉంది అంటే ఈ సృష్టి బాగోగులంతే. ఆత్మారామోప్యఖండిత కామినాం దర్శయన్ దైన్యం. ఈ కామికులు ఎవరైతే ఉన్నారో, ఈ రూపాలలో, మానవ రూపాలలో ధరించి వచ్చినటువంటి వాళ్ళందరూ వాళ్ళ యొక్క దైన్య స్థితి, దీనమైనటువంటి ఈ స్థితిని చూసి, ఆ దైన్య స్థితిని, ఆ స్త్రీల యొక్క పారవశ్వాన్ని, ప్రేమానురాగాలని, ఆ పరవశత్వాన్ని, ఇవన్నీ కూడా దైన్యమైనటువంటి స్థితులు, అవన్నీ కూడా స్త్రీలకి. అటువంటి ఆ స్థితిని చూసి వాటి కోసం స్వామి ఈ అవతారంలో వచ్చి వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తున్నాడు తప్ప ఇతనికి ఎటువంటి వికారాలు లేవు. ఆ ప్రభువు ఒక తరుణితో ఈ విధంగా క్రీడించినట్టుగా లీలను ప్రదర్శిస్తున్నాడు అంతే. అట్లా స్త్రీణాం చైవ దురాత్మతాం అని కూడా చెప్పాడు అక్కడ. దురాత్మతాం అని పదం అంటే స్త్రీల యొక్క విలాస చేష్టలు, అటువంటి విలాస చేష్టలు, దుర్మార్గమైనటువంటి ఈ విలాస చేష్టలు అని మనకు అనిపిస్తాయి. ఇది సంసార చక్రం అనేటువంటి ఈ దురాత్మతాం స్త్రీణాం దైన్య స్థితిని కామినాం. ఆ స్త్రీల యొక్క దైన్య స్థితిని ఈయన ఆ విధంగా వాళ్ళకి ఎంతవరకు సంతోష పెట్టాలో అంతవరకు సంతోష పెడుతున్నాడు తప్ప ఈయన పూర్ణ కాముడు. ఓం పూర్ణమద పూర్ణమిదం అంతే. ఆ సముద్రం నుంచి ఒక చెమ్ముడు నీళ్లు తీస్తే తగ్గేదా? ఆ సముద్రం ఏమైనా తగ్గిపోతుందా? పోనీ వచ్చి నదిలో నీళ్ళన్నీ కలిసాయి, అప్పుడు ఏమైనా పెరిగిందా? అప్పుడు ఒకటే, ఇప్పుడు ఒకటే, అంతే. కాబట్టి ఆ ప్రేమని వాళ్ళకి పంచాడు అంతే. పోనీ ఈయనకేమన్నా వికారం ఉందంటే ఏ వికారం లేదు, ఆత్మారాముడు. అయితే ఇటువంటి ఆత్మారాముడైనటువంటి స్వామి తర్వాత అసలైనటువంటి మహారాసంలో వీళ్ళందరి చేత అత్యద్భుతంగా క్రీడిస్తాడు, రాసలీల సల్పుతాడు. దాంట్లో అద్భుతమైనటువంటి యోగ శాస్త్రం ఉన్నది. ఏమిటంటే ఈ ఆత్మలో ఉన్నటువంటి యోగానందాన్ని, ఈ బ్రహ్మానందాన్ని తెలుసుకోవాలంటే వాళ్ళకి ఎటువంటి యోగ స్థితి కావాలో, ఎన్ని రకాలైనటువంటి యోగ స్థితులు అయితే ఉన్నాయో అన్ని రకాల యోగ స్థితులు కూడా కేవలం ఈ క్రీడల ద్వారా సల్పి వాళ్ళకి బ్రహ్మానంద స్థితిని కల్పిస్తాడు పరమాత్మ. అది రాబోయేటువంటి అధ్యాయాల్లో ఉంటుంది. ఇత్యేవం దర్శయంత్యస్తాశ్చేరుర్గోప్యో విచేతసః యాం గోపీమనయత్ కృష్ణో విహాయాన్యాస్త్రియో వనే. ఇత్యేవం ఈ విధంగా, ఇత్యేవం దర్శయంత్యస్తాశ్చేరుర్గోప్యో విచేతసః, ఈ విధంగా గోపికలు శ్రీకృష్ణ పాదపద్మాన్ని అలా వెతుక్కుంటూ, అన్వేషించుకుంటూ, చూస్తూ, ఎక్కడైనా అటు ఇటు తిరుగుతూ, అటు ఎక్కడ కనిపిస్తాడని చెప్పి, ఎవరితో కనిపిస్తాడని చెప్పి ఎదుర్కొంటూ, విచేతసః ఆయన మీదే మనసు లగ్నం పెట్టి మరి వెతికి అన్వేషించారు. అని ఇంతలో ఏం జరిగిందంటే ఇక్కడ 2వ పాదం నుంచి ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఏమిటా సీన్ అంటే రాధాదేవి యొక్క మనస్తత్వం ఎలా ఉందనేది ఈ పాదం నుంచి చెప్తున్నారు. ఈ విధంగా విహరించి మిగతా గోపికలందరినీ విడిచిపెట్టేసి తనతోనే తిరుగుతూ సంచరిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆనంద పారవశ్యము, తన యొక్క ఆనంద స్థితిని రాధాదేవి ఏ విధంగా భావించుకుంటున్నది అనేది ఈ పాదం నుంచి వర్ణిస్తున్నారు. యాం గోపీం అనయత్ కృష్ణో, ఏ గోపీ స్త్రీ అయితే రాధాదేవి అనయత్ కృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడితో సంచరిస్తూ అలా విహరిస్తూ వెళ్ళిందో, విహాయన్యా స్త్రియో వనే, మిగతా స్త్రీలను వదిలిపెట్టి వనంలో ఎవరితో అయితే సంచరిస్తున్నాడో ఆ కాంత అనుకుంటున్నదిట. ఏమనుకుంటుంది? సాచ మేనే, మేనే అంటే భావించుట, సా మేనే, ఆ గోపకాంత రాధాదేవి అనుకుంటుందిట. సాచ మేనే తదాత్మానం వరిష్టం సర్వయోషిత. వచ్చేసింది అప్పుడే, పదం మారిపోయింది ఇక్కడ. వరిష్టము అంటే గొప్పదానిని, శ్రేష్టమైన దానిని. సర్వయోషితాం, యోషిత అనే పదానికి అర్థం స్త్రీ. సమస్తమైనటువంటి స్త్రీ లోకంలో కూడా నేనే అదృష్టవంతురాలని, నేనే శ్రేష్టమైన దానిని, నేనే గొప్పదానిని అని తద ఆత్మానం నేనే అనుకుంది అక్కడ వెళ్ళినటువంటి రాధాదేవి కూడా.
సాధారణంగా ఉన్నటువంటి గోపకాంతలు అనుకున్నారు, వెంటనే స్వామి అదృశ్యం అయిపోయాడు. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు రాధాదేవికి కూడా ఎదురవబోతుంది. హిత్వా గోపీ కామయాన మామసౌ భజతే ప్రియ. ప్రియుడు శ్రీకృష్ణుడు గోపీ కామయాన గోపీ హిత్వా, ఆయన్ని వలిచి వరించినటువంటి గోపకాంతలందరినీ కూడా హిత్వా వదిలిపెట్టేసి మాం అసౌ భజతే, మాం భజతే, నన్నే సేవిస్తున్నాడు, నన్నే ప్రేమిస్తున్నాడు, నాతోనే ఉన్నాడు కదా అని చెప్పి, అందువలన ఆ కారణంతో సర్వయోషితాం వరిష్టం నేనే, సమస్తమైనటువంటి స్త్రీలలో గోపికలలో అందరిలో కల్లా గొప్పదానం నేనే కదా అనే భావన ఆ రాధాదేవికి వచ్చింది ఆ క్షణంలో. పైగా తతో గత్వా వనోద్దేశం దృప్తా కేశవమబ్రవీత్. వనోద్దేశం గత్వా, ఇక్కడ స్పష్టంగా పెట్టారు ఆ మాట. దృప్త అనే పదానికి అర్థం ఏంటంటే గర్వము, అహంకారము అని అర్థం. అహంకారంతో తతో గత్వా వనోద్దేశం, వనోద్దేశం అంటే వన ప్రదేశం, వనంలో ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ గోపకాంత ఆ రాధాదేవి దృప్త గర్వంతో మదంతో కేశవమబ్రవీత్, శ్రీకృష్ణ పరమాత్ముడితో అంటుంది. ఏమంటున్నది? న పారయేహం చలితుం నయం మాం యత్ర తే మనః. న పారయే అహం, అహం న పారయే, ఇంకా నేను నడవలేకపోతున్నాను కృష్ణ. చలితుం న పారయే, నేను ఇంకా నడవలేను, నేను కదలలేకపోతున్నాను, చాలా దూరం ప్రయాణించాను. నయ మాం, నయ అంటే తీసుకువెళ్ళు, నన్ను తీసుకువెళ్ళు. యత్రతే మనః, నీ మనసు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి నన్ను తీసుకువెళ్ళు, నేను నడవలేను. అంటే దాని అర్థం ఏంటి? ఎత్తుకోవయ్యా, నేను నడవలేకపోతున్నాను, నన్ను ఎత్తుకో, అది దాని అర్థం. న పారయేహం చలితుం నయమాం యత్ర తే మనః, అంటే ఆయనకి మనసు పుట్టి ఈవిడితో తిరుగుతున్నాడు, అదాని అర్థం. యత్ర తే మనః అనే పదం ఎంత తప్పది. నీకు ఎక్కడ తిరగాలని మనసు అనిపిస్తే అక్కడ తిరుగు అని చెప్పారు. పైన శ్లోకంలో ఏం చెప్పారు? అక్కడ ఆత్మారాముడు ఆయన అని చెప్పారా లేదా? ఆయన ఆత్మారాముడు, పూర్ణకాముడు, ఆయనకి ఇంకా తిరగాలని కోరిక ఏమిటి? కాబట్టి ఇది అహంకారపూరితమైనటువంటి, ఎవరికైనా తప్పదు, బ్రహ్మాది దేవతలకే తప్పలా, ఇంకా సామాన్యమా? కాబట్టి ఇక్కడ ఆవిడేమంటుందంటే నయమాం యత్ర తే మనః, నీకు ఎక్కడ తిరగాలని మనస్కరిస్తే, ఎక్కడికి వెళ్ళాలని మనస్కరిస్తే అక్కడికి నన్ను తీసుకువెళ్ళు, నేను రాలేకపోతున్నాను. అంటే నేను రాలేను, నువ్వు తీసుకువెళ్ళంటే దాని తప్పు కదా అది. పైగా అందుకే ఆ పదం పెట్టేశారు అక్కడ సుఖయోగేంద్రుడు వారు. దృప్త, గర్వంతో అహంకారంతో మాట్లాడింది ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు. అయినా కూడా ఆయన ఏమన్నాడో చూడండి. ఏవ ముక్త ప్రియామాహ స్కంద ఆరుహ్యతామితి. అవునా, నువ్వు నడవలేకపోతున్నావా? అయితే ఇదిగో ఈ చేతుల్లో నీ పాదముతలు పెట్టుకుని నేను భుజాల మీద ఎక్కించుకుంటాను. ఏవ ముక్త ప్రియాం ఆహ, ప్రియామాహ, ప్రియురాలతో ఆ విధంగా పలుకుతున్నాడు. ఏమనంటే స్కంద ఆరుహ్యత, స్కంద ఆరుహ్యత, నా భుజాల మీద కూర్చో, నేను మోసుకువెళ్తాను నిన్ను. గోవర్ధనగిరిని అధిరోహించినటువంటి వాడు, ఆయనకి ఏమి లెక్క. కాబట్టి నా స్కందమును ఆరోహించు. అంతకుముందు కూడా ఎత్తుకుని తిరిగినట్టుగా గోపకాంతలే గుర్తుపట్టారు. స్కంద ఆరుహ్యతామితి తతశ్చాంతర్ధదే కృష్ణ. ఆ మాట అన్నాడు, ఇంకేముంది అంటే ఒక ఆశ పుట్టించాడు. ఇంకేముంది, స్వామి నన్ను ఎత్తుకుంటున్నాడు, భుజాల మీద కూడా కూర్చోబెట్టుకున్నాడు, ఇంకేముంది అనేటువంటి ఆ అహంకారం ఇంకాస్త పెరిగింది. ఆ మరుక్షణంలోనే స్వామి అంతర్ధానం అయిపోయారు. తతశ్చ అంతర్ధదే కృష్ణ సావధూరన్ అన్వతప్యత, సావధూ అన్వతప్యత. తప్యత అంటే తప్పించిపోయింది, పరితపించిపోయింది అక్కడి నుంచి ఆ గోపకాంత. ఏమిటి ఇక పరిస్థితి? సామాన్యమైనటువంటి గోపికలకి ఇదే స్థితి వచ్చింది. రాధారమణుడి వలన రాధాదేవి కూడా ఇదే పాటు. అంటే ఎవరికైనా సరే ఈ అహంకారం అనేటువంటిది, మమకారాదులు మొదలైనటువంటి గనక కొద్దిగా వచ్చినా కూడా స్వామి భగవంతుడైనటువంటి ఎటువంటి దరిదాపులకి రాడు. ఇది మనం నిత్య పూజల్లోనూ, అంతేకాకుండా తత్వజ్ఞానం అభ్యసించేటువంటి యోగులుగా ఉండేటువంటి అలవాటు చేసుకునేవాడు, వానప్రస్థ సన్యాసాశ్రమాలు స్వీకరించేవాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి. ఏమాత్రము గర్వము అనేటువంటి ఉండదు. స్కంద ఆరోహ్యదామితి. పైగా ఆయనే ఆ పదాలు వాడేస్తారు అక్కడ వ్యాసులు వారే. గర్వము, అహంకారము, మదము, ఈ పదాలు పెట్టారు అంటే అందులో కూడా
వీరులైనటువంటి వాళ్ళకి పెట్టడం సరే, స్త్రీలకి కూడా ఆ పదాలు వాడారంటే ఎంత కఠినంగా ఉందో వాళ్ళ మనస్తత్వం అనేది. అప్పుడు అటువంటి సందర్భాల్లో భగవంతుడు క్షణం కాలం కూడా ఉండడు, అక్కడ అంతర్ధానం అయిపోతాడు, ఇంకేం చెప్పల. అదేంటి అప్పటిదాకా విహరిస్తున్నాడు, హాయిగా ఆనందంగా గడిపేస్తున్నాడు, ఇప్పుడు కాస్త అంతర్ధానం అయిపోయాడు, అలా చెప్పా చేయకుండా ఆయనకి చెప్పా చేయకుండా వెళ్ళటం అలవాటే. సిరికించెప్పడు శంఖ చక్ర యుగముం చేదో ఈ సంధింపడో అంటూ ఆ గజేంద్ర మోక్షంలో లక్ష్మీదేవికే చెప్పలా. సిరికించెప్పడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలా, గజేంద్రుణ్ణి రక్షించాలి అక్కడ. ఈవిడ ఆశ్చర్యపోయింది, అప్పటిదాకా బానే ఉన్నాడు, చెయ్యపై బానే ఉన్నాడు, ఆవిడ చీర కొంగుతో కూడా ఆడుకుంటున్నాడు, ఆవిడికే చెప్పలేదు ఇంకా. అలా అంతర్ధానం అయిపోతారు. ఇంకేముంది, భగవంతుడిని నేను పట్టుకున్నా, నేను పిలిస్తే పలుకుతున్నాడు కదా అని చెప్పి చాలా మంది యోగులు సాధకులు ఓ కొద్దిగా ఉపాసన చేసుకున్న వాళ్ళు అనుకుంటారు. అది ఎప్పుడైతే వచ్చిందో మరుక్షణం అంతర్ధానం అయిపోతాడు. మళ్ళీ పరీక్ష పెడతాడు, నీకు కొన్నాళ్ళు ఓ మొట్టికాయ వేస్తాడు, కూర్చోబెడతాడు, అంతే. మళ్ళీ ఆ గర్వం పోగొట్టుకోవడానికి వాళ్ళు మళ్ళీ 2 సంవత్సరాలు సాధన చేయాల్సింది, ఉపాసన చేయాల్సిందే, మళ్ళీ భగవంతుని అన్వేషించాల్సిందే. కాబట్టి ఆ అహంకార ధోరణి అనేది మన సాధనలో, మన తపస్సులో, మనం చేసుకునే చిన్నిపాటి పూజల్లో, వ్రతాలలో ఎప్పుడు ఎక్కడా రాదు. స్వామి అనుగ్రహం ఎప్పుడూ మనకి నిండుగా మెండుగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటామే. ఇంకా కొన్ని శ్లోకాలు మిగతా పాఠంలో రేపు పూర్తి చేసుకుందాము. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.